విశ్వాస నేత్రాలతో చూడటం నేర్చుకో. నువ్వు గొడ్రాలివా చూడు, నీ చేతులలో విశ్వాస నేత్రాలతో చూడు. దేవుడు అనుగ్రహించిన బిడ్డను చూడు. విశ్వాసంతో స్తుతించు. కుటుంబం పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నావా? విశ్వాస నేత్రాలతో చూడు. నా దేవుని వైపు చూడు. దేవుని బట్టి చూడు. పతనమైపోయిన నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని తిరిగి కట్టగల సమర్థుడు నా దేవుడని నమ్మి అదే చూడు. నువ్వేం ఆశిస్తున్నావు? ఏది పొందగోడావు? అది ఏదైనా దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి చూడు. ఆత్మీయ జీవితంలో పదే పడుతూ లెగుస్తూ బలహీన పడుతున్నావా? అయితే విశ్వాసాన్ని బట్టి ఆయన వైపు చూడు. ఆయన బలమైన బాహు నీ మీదికి వచ్చింది. ఆయన నిన్ను బలపరిచి ఉన్నాడు. ఓ లెమ్మో తేజరిల్లము వెలుగు నీ మీదికి వచ్చింది. అదే చూడు. నా దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని సిగ్గుపరచక దాని పరిధిలో తప్పకుండా జరిగిస్తాడు. ఈరోజు కూడా నా ఆయుధం, ఆధారం విశ్వాసమే. నా బిడ్డలారా, పతనమైపోయిన మీ పిల్లల జీవితాలను కూడా అలానే చూడండి. వాళ్ళ బ్రతుకులు ఇంకా నాశనం అవుతున్నట్టుగా, నీ బిడ్డలు ప్రయోజకులగుతున్నట్లు చూడు. ఆశీర్వదించబడుతున్నట్లు చూడు. క్రీస్తు కొరకు సాక్షులగుతున్నట్లు చూడు. దేవుని సేవకులగుతున్నట్లు చూడు. దేవుని సేవకురాండ్రగుతున్నట్లు చూడు. ఓ దేవుని రెక్కల నీడలో వారికి స్థానము దొరికిందని చూడు. వారు గొప్ప విజయాలు సాధించారని చూడు. వారు ఆశీర్వాదకరంగా ఉన్నారని చూడు. వారికి మంచి భవిష్యత్తు లభించిందని చూడు. తప్ప అన్యాయమా, పాపమా? కానే కాదు. విశ్వాసం. పట్టడన్నం సరిగా లేకపోయినా చెప్పు విశ్వాసంతో. ఈరోజు మన కుండలో అంత అన్నం లేదు, కానీ మనం పట్టజాలనంత సమృద్ధి మన తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. అదే అను. ఈరోజు చినిగినై కుట్టుకొని తొడుక్కుంటున్నాం. ఒకరోజు నా తండ్రి దీవిస్తాడు. నూతన వస్త్రాలు ధరిస్తాం. మనం ఇతరులకు కూడా వస్త్రాలు దానం చేసే స్థాయికి వస్తాం. దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్ము. బలహీనుడు తాను బలవంతుడు అనుకోవాలి విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. ఏదైనా అంతే. విశ్వాసంతో చూసా, నూనె పోసా, స్వాధీనం చేసుకో. ఏదైనా అంతే. విశ్వాసంతో చూడు, ప్రార్థించు.